ప్రో కబడ్డీ ప్రతి టీం స్టార్టింగ్ 7 మరియు స్ట్రాంగెస్ట్ టీం ఏదో తెలుసుకుందాం ఈ వీడియోలో. నెంబర్ 12 బెంగళూరు బుల్స్. అయితే బెంగళూరు బుల్స్ సీజన్ 2 కోసం మంచి టీంనే కొనిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ సీజన్ కంపారిజన్ చూస్తే ఈ టీం అద్భుతంగా ఉంది. సెంటర్మెన్గా ఆకాశాన్ని ఆడబోతున్నాడు. అయితే గత సీజన్లో పర్దీప్ నర్వాల్ని బాల్డప్ పెట్టి అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోయాడు. దానివల్ల జట్టు ప్లే ఆఫ్ చేయలేకపోయింది. అయితే బెంగళూరు బుల్స్ ఆకాశంలోనే ఎంతో నమ్మకంతో తన టీంలోకి తీసుకున్నారు. అయితే లెఫ్టిన్లో ఆశిష్ మాలిక్ తన స్ట్రెంత్ యొక్క బలం, టీంకి అవసరమైనప్పుడు పాయింట్స్ తీసుకొచ్చి టీంని గెలిపిస్తాడు. రైటిన్లో పంకజ్. అయితే గత సీజన్లో పునరుపడటం కారణం పంకజ్ ఈసారి బెంగళూరు బుల్స్ కాడబోతున్నాడు. తన టీం రోల్ ఎలా ఉంటుందో చూడాలి. అయితే లెఫ్ట్ కవర్లో శుభన్ రాఠీ గత సీజన్లో కూడా బెంగళూరు బుల్స్కి ఆడాడు. అయితే టీం తన రిటర్న్ చేసుకుంది. శుభన్ రాఠీ గత సీజన్లో 20 మ్యాచ్లు ఆడితే 56 టాకిల్ పాయింట్స్ చేశాడు. దానివల్ల టీం అతనిపై నమ్మకంతో రిటర్న్ చేసుకుంది. రైట్ కవర్లో లక్కీ కుమార్. అయితే లక్కీ కుమార్ డొమెస్టిక్లో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అయితే బెంగళూరు బుల్స్కి ఎంతో ఉపయోగపడతాడో ఈ సీజన్లో తెలుస్తుంది. లెఫ్ట్ కార్నర్లో దీపక్. గత సీజన్లో బెంగళూరు వారియర్స్ కార్నర్ దీపక్ ఈసారి బెంగళూరు బుల్స్ పిక్ చేసింది. అయితే రైట్ కార్నర్లో యోగేష్ దయ్యా. గత సీజన్లో యోగేష్ దయ్యా బెంగళూరు బుల్స్ ఆడిన అతనిపై నమ్మకంతో సీజన్ 12 కోసం మళ్ళీ రిటర్న్ చేసుకుంది. నెంబర్ 11 యూపీ యోధా. అయితే యూపీ యోధా సీజన్ 12 కోసం వాళ్ళ మెయిన్ లీడర్స్ని ముందు రిటర్న్ చేసుకున్నారు. సెంటర్మెన్గా సురేందర్ గిల్ ఆడతాడు. అయితే గత సీజన్లో అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోయినా కూడా అతనిపైన నమ్మకంతో అతన్ని సీజన్ 2 కోసం మళ్ళీ రిటర్న్ చేసుకున్నారు. లెఫ్టిన్లో భవానీ రాజ్పూత్ ఆడతాడు. అయితే గత సీజన్లో సురేందర్ గిల్ రాణించలేకపోయినా కూడా భవానీ రాజ్పూత్ ఎంతో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. దానివల్ల సీజన్ 12 కోసం అతనిపై నమ్మకంతో రిటర్న్ చేసుకున్నారు. అయితే రైటిన్లో గగన్ గౌడ ఆడతాడు. గత సీజన్లో భవానీ రాజ్పూత్ మరియు గగన్ గౌడ అద్భుతంగా ఆడి జట్టుని ప్లే ఆఫ్ చేర్చారు. లెఫ్ట్ కవర్లో మొహమ్మద్ రేజా తన ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్తో టీంకి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే రైట్ కవర్లో మణీందర్ సింగ్. గత సీజన్లో బెంగళూరు బుల్స్ తరపున ఆడిన మణీందర్ సింగ్ ఈ సీజన్ యూపీఓ తరపున ఆడతాడు. అయితే గత సీజన్ అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోయినా కూడా యూపీఓ తనపై నమ్మకంతో మళ్ళీ పిక్ చేసింది. అయితే లెఫ్ట్ కవర్లో సాహుల్ కుమార్. అయితే గత సీజన్లో యూపీఓ తరపున ఆడిన సాహుల్ కుమార్ యావరేజ్గా పర్ఫామ్ చేసినా కూడా అతనిపైన నమ్మకంతో మళ్ళీ సీజన్ 12 కోసం రిటర్న్ చేసుకున్నారు. రైట్ కవర్లో సుమిత్ సాంగ్వాన్. అయితే గత సీజన్లో అరేన్స్గా ఆడిన సుమిత్ ఈ సీజన్లో యూపీఓతో కొనుగోలు చేసింది. అయితే యూపీఓ ఆ ట్రేడింగ్లో ఇటు డిఫెండింగ్లో ఓ అద్భుతమైన టీంని కొనుగోలు చేసిందని చెప్పుకోవచ్చు. నెంబర్ 10 పట్నా పైరేట్స్. సెంటర్మెన్గా మణీందర్ సింగ్ ఆడతాడు. అయితే గత సీజన్లో పట్నా పైరేట్స్ ప్లే ఆఫ్ చేయిందంటే ముఖ్యమైన కారణం దేవాంగ్ దళాల్. కానీ సీజన్ 12 కోసం పట్నా పైరేట్స్ దేవాంగ్ దళాల్ని విడుదల చేసింది. అయితే చూడాలి మణీందర్ సింగ్ సీజన్ మొత్తం ఆడతాడా లేదా, ఎందుకంటే గత కొన్ని సీజన్లుగా మణీందర్ సింగ్ ఇంజరీ కారణంగా ఇబ్బంది పడుతున్నాడు. అయితే లెఫ్టిన్లో అయాన్ ఆడతాడు. అయితే గత సీజన్లో యువ తరపున ఆడిన అయాన్ ఈ సీజన్లో పట్నా పైరేట్స్ కొనుగోలు చేసింది. అయితే మణీందర్ సింగ్కి సపోర్టివ్ రైడర్గా అతన్ని కొనుగోలు చేసింది. అయితే రైడింగ్ విషయానికి వస్తే సుధాకర్ ఎం. అయితే గత సీజన్లో పట్నా పైరేట్స్ తరపున ఆడిన సుధాకర్ అతనిపైన నమ్మకంతో సీజన్ 12 కోసం రిటర్న్ చేసుకున్నారు. అయితే లెఫ్ట్ కవర్ విషయానికి వస్తే సాంకేత్ సావంత్. అయితే సాంకేత్ పోయిన సీజన్ మధ్యలోనే రూల్ అవుట్ అయ్యాడు. అయితే తన కంబ్యాక్ ఎలా ఉంటుందో చూడాలి. అయితే రైట్ కవర్లో దీపక్ సింగ్ ఆడబోతున్నాడు. అయితే గత సీజన్లో పట్నా పైరేట్స్ తరపున ఆడిన దీపక్ సింగ్ ఈ సీజన్ ఎలా ఆడతాడో చూడాలి. లెఫ్ట్ కార్నర్ విషయానికి వస్తే అంకిత్ జగ్లెన్. అయితే గత కొన్ని సీజన్లుగా అంకిత్ జగ్లెన్ పట్నా పైరేట్స్ తరపున ఆడుతున్నాడు. రైట్ కవర్లో సోంబీర్ ఆడబోతున్నాడు. అయితే పట్నా పైరేట్స్ సీజన్ 12 ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే సోంబీర్ మరియు అంకిత్ ఎంత అద్భుతమైన పర్ఫామ్ చేయాల్సింది. నెంబర్ 9 జైపూర్ పింక్ ప్యాంథర్స్. అయితే గత 2 సీజన్లుగా ప్లే ఆఫ్స్ చేరుతున్న జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఈ సీజన్లో బ్రేక్ అవుతుందో లేదో చూడాలి. అయితే సెంటర్మెన్గా మంజిత్ ఆడతాడు. అయితే గత కొన్ని సీజన్లుగా అర్జున్ దేశ్వాల్ టీంకి అద్భుతంగా రాణించినా కూడా జైపూర్ పింక్ ప్యాంథర్స్ సీజన్ 12 కోసం అతన్ని కొనుగోలు చేయలేకపోయింది. అయితే లెఫ్టిన్లో బినయ్ ఆడతాడు. అయితే రైటిన్లో నితిన్ కుమార్ ఆడతాడు. అయితే గత కొన్ని సీజన్లుగా యువ తరపున ఆడిన రితీష్ కుమార్ ఈ సీజన్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ తరపున ఆడతాడు. అయితే పోయిన సీజన్లో గొప్పగా రాణించలేకపోయినా కూడా జైపూర్ పింక్ ప్యాంథర్స్ అతనిపైన నమ్మకంతో కొనుగోలు చేసింది. లెఫ్ట్ కవర్ మొహమ్మద్ రేజా. గత కొన్ని సీజన్లుగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ తరపున ఆడుతున్న మొహమ్మద్ రేజా ఈ సీజన్లో కూడా జైపూర్ పింక్ ప్యాంథర్స్ తరపున ఆడతాడు. లెఫ్ట్ కవర్లో ఎంతో అద్భుతమైన ట్యాకేజ్ చేస్తూ టీంకి విజయాలు ఎన్నో అందించాడు. అయితే రైట్ కవర్లో మోహిత్ ఆడబోతున్నాడు.
అయితే మోహిత్ తన ఎక్స్పీరియన్స్తో ఎంతో అద్భుతమైన ట్యాకిల్ చేస్తాడు. అయితే లెఫ్ట్ కార్నర్లో నితిన్ రావల్ ఆడబోతున్నాడు. అయితే గత కొన్ని సీజన్లో జైపూర్ పింక్ సరుకును ఆడుతున్న నితిన్ రావల్ ఈ సీజన్లో కూడా జైపూర్ పింక్ సరుకును ఆడుతున్నాడు. అయితే పోయిన సీజన్లో 22 మ్యాచ్లు ఆడితే 106 ట్యాకిల్ పాయింట్ చేశాడు. అయితే రైట్ కవర్ విషయానికి వస్తే ఆశిష్ కుమార్. అయితే రైట్ కవర్ లో ఆశిష్ కుమార్. అయితే గత సీజన్ తమిళ తరగతి తరపున ఆడిన ఆశిష్ కుమార్ నెంబర్ 8 అరియానా షిలస్. సెంటర్ మ్యాన్ గా నవీన్ కుమార్ ఆడబోతున్నాడు. అయితే నవీన్ కుమార్ ఓ వండర్ఫుల్ బై అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత తక్కువ ధరలో నవీన్ కుమార్ రావడం అంటే అంత ఈజీ ఉండదు. అయితే నవీన్ కుమార్ ఎలా ఆడతాడో చూడాలి. అయితే గత కొన్ని సీజన్లుగా ఇంజరీతో బాధపడుతున్న నవీన్ కుమార్ ఈ సీజన్లో ఎలా ఆడతాడో చూడాలి. లెఫ్ట్ ఇన్ విషయానికి వస్తే శివం పటారి. అయితే సీజన్ 12 కోసం శివం పటారిని రిటైన్ చేసుకున్నారు. అయితే పోయిన సీజన్ లో టీమ్ కి ఎన్నో విజయాలు అందించాడు. అయితే రైడింగ్ లో వినయ్ కుమార్. అయితే వినయ్ కుమార్ మరియు శివం పటారి గత కొన్ని సీజన్లుగా అరియానా స్టీలర్స్ కి ఎన్నో విజయాలు అందించారు. అయితే సీజన్ లో చూడాలి ఎలా ఆడతారో. లెఫ్ట్ కవర్ విషయానికి వస్తే జయదీప్. అయితే జయదీప్ షాన్ ట్యాకిల్స్ ఎంతో అద్భుతంగా చేస్తాడు. అయితే రైట్ కవర్ లో సచిన్ ఆడుతాడు. అయితే గత కొన్ని సీజన్ గా పట్నా పైనస్ తరపున ఆడిన సచిన్ ఈ సీజన్ లో అరియానా స్టీలర్స్ తరపున ఆడుతున్నాడు. లెఫ్ట్ కవర్ లో ఆర్దీప్ ఆడబోతున్నాడు. అయితే పోయిన సీజన్ లో అయితే షాదుల్ స్థానాన్ని ఆర్దీప్ రీప్లేస్ చేస్తాడా లేదా అనేది బిగ్ క్వశ్చన్. రైట్ కార్నర్ రాహుల్ సేత్పాల్. నెంబర్ 7 బెంగాల్ వారియర్స్. సెంటర్ మ్యాన్ గా పీకేఎల్ సీజన్ 12 మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ దేవాంగ్ దలాల్. అయితే గత సీజన్ లో పట్నా పైరట్స్ తరపున ఆడిన దేవాంగ్ దలాల్ ఈ సీజన్ లో బెంగాల్ వారియర్స్ ఆడుతున్నాడు. అయితే గత సీజన్ లో పట్నా పైరట్స్ ప్లే ఆఫ్ చేయాలంటే ఆ ముఖ్య కారణం దేవాంగ్ దలాల్. 15కు పైగా సూపర్ హిట్ సాధించి తన పీకేఎల్ ఫస్ట్ సీజన్ లోనే మోస్ట్ సూపర్ హిట్ సాధించిన యంగెస్ట్ ప్లేయర్ గా నిలిచాడు. అయితే లెఫ్ట్ ఇన్ లో విశాల్ ఎస్. అయితే గత సీజన్ లో పట్నా పైరట్స్ తరపున ఆడిన విశాల్ ఎస్ ఇప్పుడు బెంగాల్ వారియర్స్ తరపున ఆడుతున్నాడు. అయితే రైట్ ఇన్ లో సునీల్ కామ్లేకర్. అయితే సునీల్ కామ్లేకర్ మరియు విశ్వాస్ దేవాంగ్ దలాల్ కి సపోర్టింగ్ లీడర్ గా ఉంటారు. అయితే లెఫ్ట్ కవర్ లో కార్తిక్. గత సీజన్ లో బెంగాల్ వారియర్స్ తరపున ఆడిన కార్తిక్ సీజన్ 12 కోసం రిటర్న్ చేసుకున్నాడు. అయితే రైట్ కవర్ లో మయాంక్. అయితే గత సీజన్ లో మయాంక్ కడెం గుజరాత్ తరపున ఆడాడు. అయితే లెఫ్ట్ కార్నర్ విషయానికి వస్తే ఆశిష్. అయితే రైట్ కవర్ విషయానికి వస్తే నితీష్ కుమార్. అయితే బెంగాల్ వారియర్స్ చూస్తే రైడింగ్ సూపర్ గా ఉంది కానీ డిఫెన్స్ అంతా బాగాలేదు. నెంబర్ 6 యుమంబా. సెంటర్ మ్యాన్ గా సందీప్ కుమార్ గత సీజన్ లో అంత గొప్ప రాణించలేకపోయినా యుమంబా అతనిపై నమ్మకంతో సీజన్ 12కి కొనుగోలు చేసింది. లెఫ్ట్ ఇన్ లో రోహిత్ రాఘవ్. గత సీజన్ లో తమిళ తరగతి తరపున ఆడిన రోహిత్ రాఘవ్ ఈ సీజన్ లో యుమంబా తరపున ఆడుతున్నాడు. రైట్ ఇన్ లో అజిత్ చౌహాన్. యుమంబా అజిత్ చౌహాన్ ని సీజన్ 12 కోసం రిటర్న్ చేసుకున్నారు. లెఫ్ట్ కవర్ లో పర్వేష్ పాంజ్వాల్. అయితే యుమంబా పర్వేష్ పాంజ్వాల్ ని రిలీజ్ చేసి మళ్ళీ రిటర్న్ చేసుకున్నారు. రైట్ కవర్ విషయానికి వస్తే సునీల్ కుమార్. ఈ యుమంబా యాక్షన్ ముందే సునీల్ కుమార్ని రిటర్న్ చేసుకున్నారు. లెఫ్ట్ కార్నర్ దీపక్ కండు. రైట్ కార్నర్ రింకు శర్మ ఇంగ్లీష్ డిఫెండర్ అని చెప్పుకోవచ్చు, కానీ అతని టాలెంట్ అంతా ఇంత కాదు. ఎంతో బ్రహ్మాండమైన ట్యాకిల్ చేసి టీం విజయానికి అండగా ఉంటాడు. యుమంబా డిఫెన్స్ బెటర్గా ఉన్నారు కానీ రీడర్స్ కొంచెం ఇబ్బంది పడతారు. నెంబర్ 5 డబాంగ్ డెలికేసీ. సెంటర్ మ్యాన్ గా ఆషు మాలిక్. అయితే నవీన్ లేన్ లోటు క్లియర్గా ఆషు మాలిక్ పైన పడుతుంది. లెఫ్ట్ ఇన్ లో నీరజ్ నర్వాల్. రైట్ ఇన్ లో అజింక్య పవర్. గత సీజన్లో బెంగళూరు బుల్స్ తరపున అజింక్య పవర్ అనుకున్న స్థాయిలో పర్ఫార్మ్ చేయలేకపోయాడు, కానీ డబాంగ్ డెలి అతనిపై నమ్మకంతో మళ్ళీ కొనుగోలు చేసింది. లెఫ్ట్ కవర్ సుజిత్ సింగ్, ఎంతో ఎక్స్పీరియన్స్ ప్లేయర్. రైట్ కవర్ సౌరభ్ నందన్. గత కొన్ని సీజన్గా సౌరభ్ నందన్ డబాంగ్ డెలి తరపున ఆడుతున్నారు. లెఫ్ట్ కార్నర్ ఫజల్ రషెలి. ఇరానియన్ పవర్ హౌస్. రైట్ కవర్లో అమీర్ బట్సామి. అయితే ఇద్దరు ఇరానియన్ కార్నర్స్ ఎంతో ఎఫెక్టివ్గా ఉంటుంది. నెంబర్ 4 గుజరాత్ జైన్స్. సెంటర్ మ్యాన్ గా రాకేష్. అయితే సీజన్ 2 కోసం గుజరాత్ జైన్స్ రాకేష్ ని రిటైన్ చేసుకున్నారు. లెఫ్ట్ ఇన్ లో ప్రతీక్ దయ్యా. రైట్ ఇన్ లో అజిత్ కుమార్. గత సీజన్ లో పీకే సీజన్ 11 లో పునేరపల్లి తరపున ఆడిన అజిత్ కుమార్ ఈ సీజన్ లో గుజరాత్ జైన్స్ తరపున ఆడుతున్నాడు. లెఫ్ట్ కవర్ లో రోహిత్ కుమార్. రైట్ కవర్ లో లక్కీ శర్మ. గత సీజన్ లో బెంగాల్ వారియర్స్ తరపున లక్కీ శర్మ ఈ సీజన్ లో గుజరాత్ తరపున ఆడుతున్నాడు. లెఫ్ట్ కార్నర్ ఇరానియన్ పవర్ హౌస్ మొహమ్మద్ రిజాజియా సాదురు. పీకే సీజన్ 12 సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్. రైట్ కార్నర్ సుమిత్. తన ఎక్స్పీరియన్స్ ఎంతో ఉపయోగపడుతుంది. యాజ్ ఎ గుజరాత్ జైన్స్ టీం చూస్తే ఎంతో బ్రహ్మాండంగా ఉంది. అటు రైడింగ్ ఇటు డిఫెన్స్ లో ఎంతో అద్భుతంగా ఉంది. నెంబర్ 3 తెలుగు టైటన్స్. సెంటర్ మ్యాన్ గా భరతోడ. గత సీజన్ లో బెంగళూరు తరపున ఆడిన భరతోడ అంత గొప్పగా రాణించలేకపోయాడు, కానీ అతను డొమెస్టిక్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు. లెఫ్ట్ ఇన్ లో విజయ్ మాలిక్. అయితే పవన్ కుమార్ షెర్వత్ లేని లోటు విజయ్ మాలిక్ ఇస్తాడా? రైట్ ఇన్ ఆశిష్ నర్వాల్ ఆపద్ బాంధవుడు. లెఫ్ట్ కవర్ అజిత్ పవర్. రైట్ కవర్ సాగర్. ఈ ఇద్దరు కవర్స్ ని సీజన్ 12 యాక్షన్ ముందే రిటైన్ చేసుకున్నారు. లెఫ్ట్ కార్నర్ శివన్ షుండే. అంత తక్కువ ధరలో శివన్ షుండే మంచి బ్యాన్ చెప్పుకోవచ్చు.
తన ఎక్స్పీరియన్స్ తెలుగు టైటన్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. రైట్ కార్నర్ అంకిత్ జైగ్లన్. గత సీజన్లో అంకిత్ జైగ్లన్ ఎంతో అద్భుతమైన ఫామ్లో కనిపించాడు. సీజన్ 12 ముందే అంకిత్ జైగ్లన్ని రిటైన్ చేసుకున్నారు. అయితే తెలుగు టైటన్స్ గత సీజన్లో చేసిన తప్పులు ఈ సీజన్ సరిదిద్దుకుంటుందా లేదా? నెంబర్ 2 పునేరి పల్టన్. సెంటర్ మ్యాన్గా సచిన్ తన్వార్. గత సీజన్లో పట్టాపడి సరఫరా ఉన్న సచిన్ తన్వార్ అంత గొప్ప రాణించలేకపోయాడు. కానీ పునేరి పల్టన్ అతనిపైన నమ్మకంతో కోటికి పైగా డబ్బులు పెట్టి కొనుగోలు చేసింది. లెఫ్టిన్లో మోహిత్ గోయత్ని సీజన్ 12 యాక్షన్ ముందే రిటైన్ చేసుకున్నారు. రైట్ ఇన్లో అస్లాన్ నిందార్. గత సీజన్లో ఇంజరీ కారణంగా అన్ని మ్యాచ్లు ఆడలేకపోయాడు. లెఫ్ట్ కవర్ గుర్దీప్. రైట్ కవర్ అభినేష్. గత సీజన్లో యువ తరపున ఆడిన అభినేష్ ఈ సీజన్లో పునేరి పల్టన్ తరపున ఆడుతున్నాడు. లెఫ్ట్ కార్నర్ మహమ్మద్ అమాన్. రైట్ కార్నర్ గౌరవ్. అయితే పునేరి పల్టన్ రైడింగ్ బాగానే ఉంది కానీ డిఫెన్సివ్ అంత గొప్ప లేదు. నెంబర్ 1 తమిళ్ తలైవాస్. సెంటర్ మ్యాన్గా అర్జున్ దేశ్వాల్. కోటికి పైగా డబ్బులు పెట్టి తమిళ తలైవాస్ అర్జున్ దేశ్వాల్ని కొనుగోలు చేసింది. లెఫ్ట్ ఇన్లో నరేందర్ కండోలా. సీజన్ 12 ముందే నరేందర్ కండోలాని రిటైన్ చేసుకున్నాడు. రైట్ ఇన్లో పవన్ కుమార్ షెరావత్. సీజన్ 10లో పవన్ కుమార్ షెరావత్ తమిళ తలైవాస్ తరపున ఆడిన మొట్టమొదటి మ్యాచ్లో ఇంజరీ అయ్యాడు. ఇది తమిళ తలైవాస్కి కంబ్యాక్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. లెఫ్ట్ కవర్లో నితీష్ కుమార్. రైట్ కవర్ సాగర్ రాఠీ. గత కొన్ని సీజన్గా సాగర్ రాఠీ ఎంతో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇది తమిళ తలైవాస్ ఎంతో గొప్ప విషయం చెప్పుకోవచ్చు. లెఫ్ట్ కార్నర్ అనుజ్. రైట్ కార్నర్ రోనక్. అయితే పీకే సీజన్ 12లో తమిళ తలైవాస్ ఎంతో బ్రహ్మాండమైన టీం కొనుగోలు చేసింది.